సాక్షాత్ వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన తీరు, పెంచవయ్యా 2000, పెంచవయ్యా 3000 అంటే భక్తుల విశ్వాసాల మీద గొడ్డలు పెట్టి భక్తుల జీవితాలతో ఆడుకుంటూ అన్యమతాన్ని ప్రేమిస్తూ మత విశ్వాసాలైన వ్యక్తులు అక్కడ కూర్చోబెట్టి నాటకాలు వేస్తుంటే ప్రజలు చూస్తారనుకున్నారా? ఖచ్చితంగా దీని మీద పూర్తి విచారణ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన 5 సంవత్సరాల్లో దాష్టికాలన్నీ బయటకు వస్తాయి. వెంకటేశ్వరుని యొక్క సన్నిధిలో ఎంత అపవిత్రత జరిగిందో, రూముల దగ్గర నుంచి, లడ్డూ ప్రసాదం దగ్గర నుంచి, టిక్కెట్ల దగ్గర నుంచి, గతంలో చంద్రబాబు నాయుడు గారు వజ్రాన్ని దొంగలించారు అని చెప్పి అపవాదు దగ్గర నుంచి, శేషాచల కొండల్లో ఉన్నటువంటి గంధపు చెట్ల దగ్గర నుంచి అన్నిటి మీద స్వాగతిస్తాం. పూర్తి విచారణ చేయవలసిందే. మీరు ఎందుకు సహకరించరు? అంటే మీ ప్రభుత్వంలో సిట్ అయితే కరెక్ట్గా ఉంటుందా? మీ ప్రభుత్వంలో సిఐడి విచారణ అయితే కరెక్ట్గా ఉంటుందని మీరు భావించినప్పుడు వేరే ప్రభుత్వం మాత్రం ఆ దర్యాప్తు సంస్థల మీద మీరు ఎందుకు అభాండాలు వేస్తారని చెప్తున్నాను. మీరు ఎందుకు సహకరించట్లేదు అంటున్నాను. అంటే దర్యాప్తు సంస్థ మారినంత మాత్రమే నేరాలు కాకుండా పోతాయా? మీరు స్వయాన కేంద్ర ప్రభుత్వ సన్నిధిలో ఉన్నటువంటి సిబిఐ ద్వారా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్లో విచారణ చేస్తుంటే మీరు విచారణ సంస్థకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు సహకరించారు మీకు ప్రజలకు తెలియదు అనుకున్నారా? మీ హయాంలో మీ బాబాయి మీ హత్య కేసులో వ్యవస్థలను ఎంత బస్టు పెట్టించారో తెలియదు అనుకున్నారా? మీరు అన్యమతస్థులను ప్రోత్సహించారు, అన్యమతస్థులను తిరుపతిలో దించారు. ఆంధ్రప్రదేశ్లో హిందువులను లక్షలాది మందిగా అన్యమతస్థులకి మార్చారు. దాంట్లో తిరుగులేదు. సాక్ష్యాధారాలు వస్తాయి, నిదానం మీద వస్తాయి. కానీ కోర్టులో తుది తీర్పు రాకుండగానే ఒక పండుగ వాతావరణం, ముందుగా తీర్పు మేము చదివామా అన్నట్టుగా మీరు ప్రచార సాధనాల్లోకి రావటం వెనుక ఒకసారి ప్రజలకు కూడా ఒక అయోమయం పడ్డారు. న్యాయస్థానాల పట్ల కూడా ముందు తీర్పులు వస్తాయా అని చెప్పి ఒక అనుమానం కలిగించే స్థాయి మీరు వస్తున్నారు. నన్ను కూడా కొంతమంది అడిగారు, సార్ ఆ బెంచ్లో వన్ ఆఫ్ ది జడ్జ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు వాదించిన ఆయన అంట కదా, అక్కడ అదేదో తీర్పు వ్యతిరేకంగా రాబోతుంది కదా నన్ను అడిగితే ఆశ్చర్యపోయా. అంటే రాజ్యాంగ వ్యవస్థల మీద, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ వ్యవస్థ మీద కూడా గతంలో జరిగినటువంటి దాష్టికాలను మనం చూసాం. ఏది ఏమైనా కూడా సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు వేస్తున్నారు, అలానే వైవి సుబ్బారెడ్డి గారు కేసు వేస్తున్నారు, విక్రమ్ సంపత్ గారు అనే భక్తుడు వేస్తున్నారు, సుదర్శన్ టీవీ తరఫున సురేష్ గారు వేస్తున్నారు. ఈ ఫలితాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సలహానైతే తీసుకునే అభిప్రాయం అయితే తీసుకుంది. దాని మీద అభిప్రాయం అనేది రేపు వారంలో చెప్పే అవకాశం ఉంది. దీని మీద పూర్తి తీర్పు కానీ విచారణ మీద స్టే కానీ రాలేదు. విచారణ మీద స్టే రాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ చిట్ విచారణ అక్టోబర్ 3 వరకు నిలుపుదల చేస్తూ వాళ్ళ బాధ్యతను వికృతంతో నిర్వహించారు. ఏది ఏమైనా భగవంతుడితో ఆడుకోవద్దని, భగవంతుడి దగ్గర రాజకీయాలు చేయవద్దని, మత విశ్వాసాలతో ఓట్లు పొందే కుట్ర ఫుల్ స్టాప్ పెట్టమని నేనైతే అడుగుతాను. అంటే ఎవరు మత విశ్వాసాల మీద ఆడుకుంటున్నారో ఒకే ఉదాహరణ చెప్తా ప్రజల కోసం. నేను పవిత్ర గ్రంథంగా ఖురాన్ భావిస్తాను, పవిత్ర గ్రంథంగా భగవద్గీతను భావిస్తాను, పవిత్ర గ్రంథంగా ఒక బైబిల్ కూడా చూస్తాం. పవిత్ర గ్రంథాలు అవి. ఈ పవిత్ర గ్రంథాలు గుడికి వెళ్ళే సందర్భంలోనో, లేదా పూజ చేసే సందర్భంలో, లేదా మనం దానికి సంబంధించిన నేపథ్యంలో తీసుకుని వెళ్ళాలి. ఒక బైబిల్ సంకన పెట్టుకొని ప్రజా వేదికల దగ్గర ఆ బైబిల్ తీసుకుని వెళ్తున్నారంటే మీరు మత విశ్వాసాల పట్ల కానీ, మతము పట్ల ప్రేమ కానీ ఉంటే ఆ తప్పుడు పని చేయరు. ఓటు బ్యాంకింగ్ రాజకీయాల కోసమే ఈ పుస్తకాన్ని, ఒక బైబిల్ని ఒక ప్రచార సాధనంగా వాడుకొని
దిగజారుడు చేష్టాలకు వెళ్ళారు. భవిష్యత్తులో దయచేసి అలా చేయొద్దంటాను. పవిత్రమైనటువంటి గ్రంథాన్ని చర్చికి తీసుకుని వెళ్ళండి, ప్రేయర్కి తీసుకుని వెళ్ళండి. మీరు ప్రేయర్ సందర్భంలో మీ వెనుక ఎవరైనా ఉన్నట్లుంటే ఆ ప్రేయర్ సందర్భంగా ఆ పుటను తీసి చదివించండి, తప్పలేదు. రాజకీయ సదస్సులకి అలా బైబిల్ని తీసుకుని వెళ్ళి ఓట్ బ్యాంక్ రాజకీయాలకి భవిష్యత్తులో చేస్తే అటు హిందువులు ఇటు క్రిస్టియానిటీ కూడా మీకు తగిన రీతిలో జవాబుదారీ ఇస్తారు. తప్పులను సరిదిద్దుకోండి. ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోవట్లేదు. అమ్మవారి గుడిలో ఇబ్బంది చేశారు. అలానే విశాఖ సింహాచలం అప్పన్న దగ్గరే ఇబ్బంది చేశారు. సాక్షాత్తు రథం కాలిపోయినప్పుడు మీరు అలానే మాట్లాడారు. సాక్షాత్తు దొంగతనం పోతే కొడాలి నాన్నగారు 4 ఇత్తడి పోతే ఏమైంది అంటే, భక్తుల విశ్వాసాలను మీరు కానీ మీ పార్టీ అధ్యక్షులు కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా అర్థం చేసుకోరా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు జనాలు. ఏది ఏమైనా తిరుమల పవిత్రతను కాపాడవలసిందే. కలియుగ దైవాంశభూతుడిగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుడు నామస్మరణ చేస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకి న్యాయం కలగాల్సిందే. రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. నాణ్యతాలోపం ఉన్నటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు త్వరగా తీసుకోవాలి. ఎప్పుడో తీసుకుంటామంటే కాదు. ఈ ఒక్క తిరుపతి లడ్డు మీదే కాదు, తిరుపతి లడ్డుతో పాటుగా అన్యమతస్థులు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, అన్యమతస్థుల నియామకమైన దురుద్దేశం ఏమిటి, శేషాచలంలో ఉన్నటువంటి అడవుల నరకవేత ఏంటి, ఎర్రసందనం, తిరుపతిలో ఉన్నటువంటి అక్రమాల పుట్ట, ఈ 5 ఏళ్ళలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా వెలికి తీస్తారని ఆ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వాలని ఒక హిందువుగా ఒక న్యాయవాదిగా నేనైతే అభ్యర్థన చేస్తూ ఉన్నాను.